అయిపోయావు ఏంటి? పిల్లలు అది అందరూ బాగున్నారా? ఉమా టచ్లో ఉందా? ఉమా ఛానల్లో అసలు ఉంటున్నా అసలు కనిపించట్లేదు. ఉమా మేడం కూడా రావడం లేదు. అదే కదా, నేను అదే అంటున్నా, ఉమా కూడా కనిపించట్లేదమ్మా. పాత వాళ్ళు అందరూ ఇంచుమించుగా తక్కువే అయిపోయారు. ఇక శ్రీను ఒకడు వస్తాడు, సాయివాస వస్తుంది అంతే. హాయ్ కిషోర్ గారు, హాయ్ హోలీ శుభాకాంక్షలు అంటుంది కామేశ్వరి. కిషోర్ గారు ఎప్పుడు అనుకున్నావు జీవితంలో వృక్షాలు మాట్లాడము, పక్షులు మాట్లాడము, జంతువులు కూడా మాట్లాడవు, సూర్యుడు కూడా మాట్లాడు, కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి వాటి ధర్మాలను కూడా నిర్వర్తించబడతాయి. మాట్లాడవు, మనిషి ఒక్కడే మాట్లాడేది కదమ్మా. నేను ఉన్నాగా మీకు మునిమనవాడిని, అదే కదా మరి, నాకు మునిమనవాడు నువ్వే. వయసు జోలు ఎందుకు బడా కవులకు. అవును కదా. సూపర్ అమ్మ అంటున్నారు ఒక కిషోరు. ఛానల్ పెట్టావమ్మా లేదా? నేను ఉన్నాగా నీకు మునిమనవాడిని. నీ పిల్లలకి పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు? నీ పిల్లలకి నేను ఏమవుతాను రా బాబు నాయన. నేను చక్క అంత చిన్నప్పుడు నేను ముదుమామని అయిపోతా. కొంతమంది అంతే, గోవిందరాజు గారు పక్క వాళ్ళ వయసు ఎక్కడ, వాళ్ళ వయసు తక్కువ కనపడేలా కళ్ళజోడు పెట్టుకుంటారు, ఎక్కువ కనపడేలా. నేనా? నాకు కనపడక అబ్బా ఇలాగే అంటాడమ్మా. నాకు కళ్ళజోడు పెట్టుకుంటే ముసలి మామలాగా తాతమ్మలాగా ఉంటా, అందుకే పెట్టుకుంటా. కనపట్టలేదు మరి. కొంతమంది అంతే, గోవిందరాజు గారు పక్క వాళ్ళ వయసు ఎక్కువ, వాళ్ళ వయసు తక్కువ కనపడేలా కళ్ళజోడు పెట్టుకుంటే పెద్దోళ్ళకి కనపడుతుంది. నేను పెద్దదాన్నే కాబట్టి పెట్టుకుంటున్నాను. దిలీప్ గారు రావడం లేదా? లేదమ్మా, దిలీప్ రావడం లేదు. ఓయ్ బంగారం, అప్పుడప్పుడు ఎప్పుడన్నా గుర్తొస్తే వస్తాడు, లేకపోతే లేదు. ఈ మధ్యన అయితే ఛానల్ అయింది. అందరూ సత్య ఎప్పుడన్నా వస్తుంది పాపం, తనకి హెల్త్ బాగాలేదు, కనిపించట్లేదు. తను కూడా మన సరస్వతి వస్తుంది అంతే. ఓయ్ బంగారం అంటుంది కామేశ్వరి. కొంతమంది కళ్ళు దొబ్బి అలా పిలుస్తారు అండి, ఏమనుకోకండి గోవిందరాజు గారు. నేను కవినే, కాకపోతే బడా కవిని కాదు. ఏమంటావు శివ అంటున్నాడు సతీష్. నిన్ను కాదు అంటున్నారు శివనాగ. నన్ను కాదా బామ్మ? ఈరోజు మా ఆంటీ లైవ్కి రావాలే. రాదు, తను వచ్చినప్పుడు తన ఛానల్లో వస్తుంది, మనకి ఎందుకు? నేను పిల్లను ఎవరినే, వాళ్ళు వస్తానంటే కాకేస్తా. వాస్తవం సతీష్ అంటున్నాడు శివనాగ. తల్లి యొక్క కోపం కడుపు నింపడానికి, నాన్న యొక్క కోపం బ్రతుకు నేర్పించడానికి మాత్రమే. విద్యను నేర్పించినటువంటి గురువు యొక్క కోపం బుద్ధి మరియు స్నేహం, బాంధవ్యాలు నేర్పించబడతాయి. స్నేహితుడు యొక్క కోపం జీవ అన్నారు. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. హాయ్ అమ్మా, హ్యాపీ హోలీ. పద్మావతి హ్యాపీ హోలీరా. ఓయ్ శివ, ఎందుకు అలా మాట్లాడతావు అంటుంది కామేశ్వరి. వాళ్ళ అక్క వయసు వాళ్ళను ఆంటీ అని పిలుస్తారు. వాడి 20+ ఉంటాయి, అదొక రోగం వెదవలికి అంటున్నాడు. అయ్యో 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 పోలే అమ్మ, ఎవరు మనస్తత్వం అందరం ఒకలాగుంటే ఇంకేంటి శివ. మొన్న అన్నయ్య మా సతీష్ అప్పటి నుంచి కొట్టేసుకుంటున్నాడు. శివ మొన్న ఒక ముసలోడు నన్ను అన్నయ్య అన్నాడు. శివ అయ్యో రామా. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ అంటుంది మా పద్మావతి. అమ్మ తిన్నావా పద్మావతి? హాయ్ పద్దు గారు అంటున్నారు సతీష్. హాయ్ సతీష్ గారు, హ్యాపీ హోలీ అంటుంది మా పద్మావతి. హాయ్ శివనాగా, హ్యాపీ హోలీ అంటుంది. హాయ్ చెల్లి, తిన్నారు. ఇంకో ఎవరో నన్ను పిల్లరు కానీ బయటి పేరు చెప్పి, నాకు పెద్దోరు చిన్నోరు నాకు తెలియట్లేదు, అన్నయ్య అనే పిలాలని ఉంటుంది కానీ మళ్ళీ ఏమో చిన్నవారేమో అనలేకపోతున్నా కానీ నన్ను చెల్లెమ్మ అని నోరారో పిలిచి మా అన్నయ్య వచ్చారు. ఒకే ఒక్క అన్నయ్య నా వైటీలో. 2 అన్నయ్యలు ఉన్నారు బయట, కానీ నా వైటీలో అన్నయ్య మాత్రం మా జియ్యారు. హ్యాపీ హోలీ అన్నయ్య గారు. థ్యాంక్ యూ. నేను ఎవరిని తమ్ముడు అంటాను కానీ అన్నయ్య అని పిలిచి ఎవరిది లేదు. అంటే నాకన్నా పెద్దోళ్ళు ఎవరు లేరు. మరి మీరు పెద్దోరో చిన్నోరో నాకు తెలియదు, నన్ను మాత్రం చిల్లి అంటారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ. భోంచేశారా అన్నయ్య? అన్న పిల్లడానికి భయం వేస్తుంది, వస్తున్నారు కానీ ఏమో చిన్నయనేమో పాపం, మళ్ళీ ఏమనుకుంటారో అని. గెలిచే వరకు తెలియదు, కావలసిన వారు ఉన్నారు అని. డబ్బు సంపాదించే వరకు తెలియదు, ప్రేమించే వాళ్ళు ఉన్నారని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు,